హాయ్ హలో నమస్తే. మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ అనే ఈ ఛానల్ ద్వారా ఛందస్సులో ఒక భాగమైనటువంటి సీసము లేదా సీసమాలిక అనే పద్యం యొక్క లక్షణాల గురించి మనము నేర్చుకుందాం. ఈ వీడియో ఆధారంగా ఛందస్సులో ఒక భాగమైనటువంటి సీసము లేదా సీసమాలిక అనే పద్యం యొక్క లక్షణాల గురించి నేర్చుకుందాం. సీసము లేదా సీసమాలిక పద్య లక్షణములు. ఈ పద్యమునందు 4 పాదములుంటాయి. ఈ పద్యమునందు ఎన్ని పాదములుంటాయి? 4 పాదములు ఉంటాయి. ప్రతి పాదములో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి మొత్తం 8 గణాలు ఉంటాయి. ఒక్కొక్క పాదానికి మొత్తం 8 గణాలు ఉంటాయి. ఒక్కొక్క పాదమును 4 గణాల చొప్పున 2 భాగములుగా విభజిస్తారు. ఒక్కొక్క పాదమునకు 4 గణాల చొప్పున 2 భాగములుగా విభజిస్తారు. మొదటి భాగములో 1వ మరియు 3వ గణముల మొదటి అక్షరమునకు, 2వ భాగములో 5వ మరియు 7వ గణము మొదటి అక్షరమునకు ఎత్తి చెల్లుతుంది. అర్థమైందా? మొదటి భాగములో 1వ మరియు 3వ గణముల మొదటి అక్షరమునకు, 2వ భాగములో 5వ మరియు 7వ గణముల మొదటి అక్షరమునకు ఎత్తి చెల్లుతుంది. ప్రాసయతి కూడా చెల్లుతుంది. ప్రాసయతి కూడా చెల్లుతుంది. ప్రాస నియమము లేదు. ఈ పద్యానికి ప్రాస నియమం లేదు. ఈ శేషపద్యం తర్వాత తప్పనిసరిగా తేటగీతి కానీ ఆటవెలది కానీ ఉండాలి. అప్పుడే పద్యం పూర్తవుతుందన్న విషయం తెలుసుకోవాలి. అర్థమైందా? మరొకసారి సీసము లేదా సీసమాలిక పద్య లక్షణములు. ఈ పద్యమునందు 4 పాదములుంటాయి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలుంటాయి. ఒక్కొక్క పాదానికి మొత్తం 8 గణములు ఉంటాయి. ఒక్కొక్క పాదమునకు 4 గణాల చొప్పున 2 భాగములుగా విభజిస్తారు. మొదటి భాగములో 1వ మరియు 3వ గణముల మొదటి అక్షరమునకు, 2వ భాగములో 5వ మరియు 7వ గణము మొదటి అక్షరమునకు ఎత్తి చెల్లుతుంది. ప్రాసయతి కూడా చెల్లుతుంది. ప్రాస నియమం లేదు. ఈ శేషపద్యం తరువాత తప్పనిసరిగా తేటగీతి కానీ ఆటవెల్ది కానీ ఉండాలి. అప్పుడే పద్యం పూర్తవుతుంది. మరి ఉదాహరణలోకి వెళ్దాం. ఉదాహరణ: వరులపై శత్రుత్వముంచకుండిన చాలు, నుపవాసములు నిత్యముండినట్లు. పరుల మనస్సు నొవ్వ బల్కకుండిన చాలు, జతురత వేదముల్ చదివినట్లు. ఇతరుల సొమ్మాశ్రయించకుండిన చాలు, నోపికతో ధర్మ మొసగినట్లు. వారు వీరని పర్వకుండిన జాలు, దివ్య తీర్థములకు దిరిగినట్లు. ఉదాహరణకు పై పద్యం ఇవ్వడం అనేది జరిగింది కదా. మరి ఆ పై పద్యంలోంచి ఒక పాదము నేను తీసుకుంటున్నాను. చూడండి జాగ్రత్తగా. వరులపై శత్రుత్వముంచకుండిన జాలు, నుపవాసములు నిత్యముండినట్లు అనే ఒక పద్యపాదాన్ని తీసుకొని మరి పైన చెప్పిన ప్రకారంగా గణములు ఉన్నాయో లేదో, అంటే సీసము యొక్క పద్య లక్షణాలు ఉన్నాయో లేవో తెలియాలి అంటే ముందుగా మనం గురువులను గుర్తిద్దాం. సరేనా? గురువులను గుర్తించుట. దీనిలో మొదటి పాయింట్కి వచ్చినట్లయితే దీర్ఘాక్షరములు గురువులు. మనం తీసుకున్నటువంటి ఉదాహరణ యందు ఉన్నటువంటి దీర్ఘాక్షరాలన్నింటినీ కూడా గురువులుగా గుర్తించాలి. చూడండి, వరులపై, పై అనేది దీర్ఘాక్షరం, దానిని గురువుగా గుర్తిస్తున్నాను. తర్వాత శత్రుత్వముండిన జాలులో జాకు దీర్ఘమిస్తే జా అనేది దీర్ఘాక్షరం, కాబట్టి దాన్ని గురువుగా గుర్తిస్తున్నాను. అడు తర్వాత కింద పాదం అంటే కింద భాగంలో
నుపవాసములలో వాకు దీర్ఘం ఉంది, దాన్ని గురువుగా గుర్తిస్తున్నాను. మరి ఇంకెక్కడా కూడా దీర్ఘాక్షరములు లేవు. తర్వాత పాయింట్కి వెళ్ళినట్లయితే బిందువుతో కూడినవి గురువులు. ఎక్కడైతే బిందువుతో కూడినటువంటి అక్షరాలు ఉంటాయో అటువంటి అక్షరాలని గురువులుగా గుర్తించాలి. చూడండి, ఒరులపై శత్రుత్వ ముంచకుండిన, ముంచలో ముమ్ అనేది బిందువుతో కూడినది, దానిని గురువుగా గుర్తిస్తున్నాను. కుండినాలో కు అనేది కూడా కుమ్ బిందువుతో కూడినది, దానిని కూడా గురువుగా గుర్తిస్తున్నాను. అడు తర్వాత కింద భాగంలో నిత్యముండిన అనే దాంట్లో ముమ్ అనేది బిందువుతో కూడినది, కాబట్టి దానిని కూడా నేను గురువుగా గుర్తిస్తున్నాను. అడు తర్వాత పాయింట్కి వెళ్ళినట్లయితే విసర్గతో కూడినవి గురువులు. మనం తీసుకున్నటువంటి ఉదాహరణలో ఎక్కడైనా విసర్గతో కూడినటువంటి అక్షరాలు ఉన్నాయా? చూడండి, ఎక్కడా లేవు. తర్వాత పాయింట్కి వెళ్దాం. పొల్లు హల్లుతో కూడినవి గురువులు. మనం తీసుకున్నటువంటి ఈ ఉదాహరణలో ఎక్కడైనా సరే పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు ఎక్కడైనా ఉన్నాయా? చూడండి, ఎక్కడా లేవు. కాబట్టి తర్వాత పాయింట్కి వెళ్దాం. తర్వాత ద్విత్వం కన్నా ముందున్నవి గురువులు. మనం తీసుకున్నటువంటి పద్యపాదంలో ద్విత్వ అక్షరం ఎక్కడైనా ఉంటే వాటికన్నా ముందున్న అక్షరాలు గురువులుగా గుర్తించాలి. తీసుకున్న పద్యపాదంలో ద్విత్వాక్షరాలు ఎక్కడా లేవు. తరువాత పాయింట్, దీర్ఘ ద్విత్వాక్షరములు గురువులు అన్నారు. అసలు ద్విత్వాక్షరములే లేవు, ఇంకా ద్విత్వాక్షరములు ఎక్కడ తెస్తాము? తేలేం కదా. తర్వాత పాయింట్కి వెళ్దాం. సంయుక్తం కన్నా ముందున్నవి గురువులు. తీసుకున్నటువంటి పద్యపాదంలో లేదంటే ఉదాహరణలో ఎక్కడైనా సరే సంయుక్తాక్షరములు ఉంటే వాటికన్నా ముందున్న అక్షరాలు గురువులుగా గుర్తించాలి. చూడండి, సంయుక్తాక్షరములు అనేవి ఉన్నాయి. శత్రుత్వము అనేటప్పుడు శత్రు తా కింద రావుతుంది, కాబట్టి సే అనేది ఏమవుతుంది? గురువు అవుతుంది. దాని పక్కనే తా కింద వా అనేది సంయుక్తాక్షరం, దానికన్నా ముందున్నటువంటి త్రు అనేది గురువు అవుతుంది. అటు తర్వాత కింద భాగంలో నిత్యముండినట్లులో నిత్య తా కింద యా అనేది సంయుక్తాక్షరము, నీ అనేది గురువు అవుతుంది. ఉండినట్లులో నట్లులో టా కింద లా అనేది సంయుక్తాక్షరము, దానికన్నా ముందున్నటువంటి నా అనేది గురువు అవుతుంది. గురువుగా గుర్తించేశాను. అర్థమైంది కదా. ఇక చివరి పాయింట్కి వచ్చినట్లయితే దీర్ఘ సంయుక్తాక్షరములు గురువులు. మనం తీసుకున్నటువంటి ఉదాహరణలో సంయుక్తాక్షరాలు ఎక్కడున్నాయో చూసి అవి దీర్ఘాక్షరములైతే వాటిని గురువులుగా గుర్తించాలి. ఇవేవి దీర్ఘాక్షరములు లేవు, కాబట్టి తరువాత లఘువులను గుర్తిద్దాం. తర్వాత ఏం చేద్దాం? లఘువులను గుర్తిద్దాం. చూడండి, లఘువులను గుర్తించుట. హ్రస్వాక్షరములు లఘువులు. హ్రస్వాక్షరములు లఘువులు. మనం తీసుకున్నటువంటి ఉదాహరణలో ఉన్నటువంటి హ్రస్వాక్షరాలన్నింటినీ కూడా లఘువులుగా గుర్తించాలి. చూడండి, ఓ లఘువు అవుతుంది, రు హ్రస్వాక్షరం లఘువు అవుతుంది, లా హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. అటు తర్వాత ఇక్కడ చూడండి, ముంచలో చ అనేది హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. దాని తర్వాత డి నా అనేది హ్రస్వాక్షరాలు, డి లఘువు అవుతుంది, నా లఘువు అవుతుంది. ఆ భాగంలో చివర లు అనేది హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. అటు తర్వాత భాగంలో ను అనేది హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. పా అనేది కూడా హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. వాసములు ఉపవాసంలో వా తర్వాత ఉన్నటువంటి సా హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. ము హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. లు హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. అటు తర్వాత నిత్యముండిన డి అనేది హ్రస్వాక్షరం లఘువు అవుతుంది. ఇంకా ఏమీ హ్రస్వాక్షరాలు లేవు. అటు తర్వాత హ్రస్వ ద్విత్వాక్షరములు లఘువులు అన్నారు. మనం తీసుకున్నటువంటి పద్యపాదాలలో అసలు ద్విత్వాక్షరాలే లేవు, కాబట్టి దాన్ని అక్కడికి వదిలేద్దాం. అటు తర్వాత హ్రస్వ సంయుక్తాక్షరం లఘువులు అన్నారు. సంయుక్తాక్షరం ఉన్నాయి. చూడండి, శత్రుత్వము అనేటప్పుడు త్రు అనేది హ్రస్వ సంయుక్తాక్షరం లఘువు అవ్వాలి, కానీ దాని తరువాత సంయుక్తాక్షరం ఉంది కాబట్టి అది గురువు అయింది, దాన్ని అలాగే ఉంచాలి. అటు తర్వాత తా కింద వా అనేది హ్రస్వ సంయుక్తాక్షరం కాబట్టి అది ఏమవుతుంది? లఘువు అవుతుంది. అటు తర్వాత భాగంలో నిత్యాలో తా కింద యా అనేది హ్రస్వ సంయుక్తాక్షరం కాబట్టి అది ఏమవుతుంది? లఘువు అవుతుంది. అలానే చివరిగా నట్లులో టా కింద లా అనేది ఏమవుతుంది అంటే హ్రస్వ సంయుక్తాక్షరం అవుతుంది, కాబట్టి దానిని లఘువులుగా గుర్తించేశాను. మరి గురులఘులు గుర్తించాను కదా, తర్వాత ఏం చేయాలి? మరి గురులఘులు గుర్తించేశాం కదా, తర్వాత ఏం చేయాలి? గణ విభజన చేసి గణములకు పేర్లు పెట్టాలి. గణ విభజన చేసి గణములకు పేర్లు పెట్టాలంటే సీసము లేదా సీసమాలికలో ఉండే గణాల గురించి తెలియాలి, పద్య లక్షణాలు తెలియాలి. చూడండి, ఈ సీసము లేదా సీసమాలికలో 6 ఇంద్రగణాలు మరియు 2 సూర్యగణాలు ఉంటాయని చెప్పుకున్నాం.
6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఇంతకు ముందు వీడియోల్లో ఏ గణాలని సూర్యగణాలు అంటారు, ఏ గణాలని ఇంద్రగణాలు అంటారని చెప్పుకున్నాం. మరొకసారి పక్కన ఇస్తున్నాను చూడండి. సూర్యగణములు నగణము, హగణము. ఇంద్రగణములు నలగణము, నగగణము, సలగణము, భరత గణములు. అర్థమైంది కదా. వీటి ఆధారంగా నేను ఇప్పుడు ఈ పద్యపాదంకి అంటే ఈ 2 భాగాలకి ఘన విభజన చేసి పేర్లు పెట్టడమనే జరుగుతుంది. చూడండి, నేను ముందుగా లఘువు 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 గురువు తీసుకున్నాను. ఇక్కడ ముందు 6 ఇంద్రగణాలు అన్నారు కదా, కాబట్టి ఇంద్రగణాల్లోకి వెళ్దాం. చూడండి, లఘువు 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 గురువు ఎక్కడుందో చూడండి. లఘువు 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 గురువు అనేది నగణము ఉంది, కాబట్టి దీనికి నగ అని పేరు పెడుతున్నాను. అడు తర్వాత గురువు గురువు లఘువు తీసుకున్నాను. ఆ తర్వాత గురువు గురువు లఘువు తీసుకున్నాను. ఎక్కడుంది చూడండి, గురువు గురువు లఘువు ఇంద్రగణాల్లో లాస్ట్లో ఉంది, ఇది తగనం అవుతుంది, కాబట్టి దీనికి తా అని పేరు పెడుతున్నాను. అడు తర్వాత గురువు లఘువు గురువుని తీసుకున్నాను. ఈ గురువు లఘువు గురువు ఇంద్రగణాలు ఎక్కడుంది, లాస్ట్ నుంచి రెండవది రగణం, కాబట్టి దీనికి రా అని పేరు పెట్టాను. అటు తర్వాత లఘువు లఘువు గురువు లఘువు ఎక్కడుంది చూడండి, లఘువు లఘువు గురువు లఘువు మూడవది సలాగణం ఉంది, కాబట్టి దీనికి సలా అని పేరు పెట్టాను. 4 అయిపోయాయి కదా, మరి 2 ఇంద్రగణాలు ఉండాలి. కింద భాగంలోకి వెళ్దాం చూడండి. మళ్ళా నేను ఇక్కడ లఘువు లఘువు గురువు లఘువుని తీసుకొని అది ఎక్కడుంది చూడండి, లఘువు లఘువు గురువు లఘువు అంటే 3వ గణం సలా అవుతుంది, కాబట్టి దీనికి సలా అని పేరు పెట్టాను. అలానే మరలా కూడా లఘువు లఘువు గురువు లఘువు తీసుకున్నాను, దానికి కూడా సలా అవుతుంది, సలా అని పేరు పెట్టాను. ఇక చివరిగా 1 2 3 4 5 6 ఇంద్రగణాలు అయిపోయాయి, మిగతావి 2 సూర్యగణాలు. ఇప్పుడు సూర్యగణాలను చూస్తూ వీటిని గుర్తిద్దాం. ఒక గురువు లఘువుని తీసుకున్నాను, దానికి పైన చూడండి గురువు లఘువు ఉంటే హ అని పేరు పెట్టాలి, హగనం అవుతుంది. మరలా కూడా గురువు లఘువు ఉంది, దీనికి కూడా హగనం అనే పేరు పెట్టాలి, హ అని పేరు పెట్టాను. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఘన విభజన చేసి గురులఘువులు గుర్తించాను. పైన చెప్పిన ప్రకారంగా ఈ పద్యపాదంలో 6 ఇంద్రగణాలు వచ్చాయి, 2 సూర్యగణాలు కూడా వచ్చాయి. అర్థమైంది కదా. తర్వాత వెళ్ళినట్లయితే ఇప్పుడు యతిస్థానమును గుర్తించుట. యతిస్థానం చూడండి, యతిస్థానం ఎంతని చెప్పారు, మొదటి గణం మొదటి అక్షరానికి మరియు 3వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అన్నారు కదా. మరి దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే ఉదాహరణ తీసుకుందాం చూడండి. అలానే గురులఘులతో సహా ఘన విభజనతో సహా అలానే తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ముందు మొదటి గణం మొదటి అక్షరం అంటే వరులపై అనేది ఒక గణం. నలా గణంలో మొదటి అక్షరం ఏముంది, ఓ అనేది ఉంది. ఇందులో ఓలో ఉన్నటువంటి ఓ అనే అక్షరానికి మరియు 3వ గణం ఇక్కడ ముంచకుండాలో రగణం ఉంది కదా, దానిలో మొదటి అక్షరం ఏముంది, మూలో ఊ ఉంది, అంటే ఊ అనే అక్షరానికి మొదటి గణం మొదటి అక్షరం అంటే ఓ అనే అక్షరానికి 3వ గణంలో మొదటి అక్షరంలో ఉన్నటువంటి ఊ అనే అక్షరానికి ఎత్తివేయడం అనేది జరిగింది. సరిపోయింది కదా. అటు తర్వాత భాగంలో కూడా అలానే వస్తుంది, అంటే ఇది 5వ గణం వస్తుంది కదా. లెక్క ప్రకారంగా టోటల్గా తీసుకున్నట్టయితే 5వ గణం వస్తుంది, లేదు అంటే అది కూడా మొదటి గణం కింద వస్తుంది. కాబట్టి చూడండి, అందుకనే పైన మొదటి గణం మొదటి అక్షరానికి 3వ గణం మొదటి అక్షరానికి ఎత్తి చెల్లుతుందని ఇవ్వడం అనేది జరిగింది. కానీ అక్కడ లక్షణాలు చెప్పుకునేటప్పుడు మొదటి గణం మొదటి అక్షరానికి 3వ గణం మొదటి అక్షరానికి మొదటి భాగంలో అన్నాము, తర్వాత భాగంలో 5వ గణం మొదటి అక్షరానికి 7వ గణం మొదటి అక్షరానికి అన్నాం కదా. మరి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. చూడండి, 2వ పాదంలో నుపవాసం నూలో ఉన్నటువంటి ఉకారానికి మరియు 3వ గణం ముండినాలో మూలో ఉన్నటువంటి ఉకారానికి ఇక్కడ ఎత్తివేయడం అనేది జరిగింది. పైన చెప్పిన ప్రకారం యతిస్థానం సరిపోయింది కదా. అటు సీసము లేదా సీసమాలిక పద్య లక్షణాన్ని మరొకసారి తెలుసుకుందాం. చూడండి, ఈ పద్యమునందు 4 పాదములు ఉంటాయి అని ఉన్నాయి. ప్రతి పాదములో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు ఉంటాయన్నారు, అలానే ఉన్నాయి. ఒక్కొక్క పాదానికి మొత్తం 8 గణములు ఉంటాయి అన్నారు, అలానే ఉన్నాయి. ఒక్కొక్క పాదమునకు 4 గణాల చొప్పున 2 భాగములుగా విభజిస్తారన్నారు, అలానే విభజించడం వల్ల 8 పాదాల్లాగా మనకు కనిపిస్తుంది. మొదటి భాగంలో 1వ మరియు 3వ గణం మొదటి అక్షరమునకు, 2వ భాగంలో 5వ మరియు 8వ గణం మొదటి అక్షరమునకు ఎత్తి చెల్లుతుంది అన్నాడు, అలానే చెల్లింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మొదటి 2
భాగాల్ని కలిపి ఒక పాదముగా తీసుకోవాలి. అప్పుడు అది రెండో భాగంలో ఉండే మొదటి గణం అనేది 5వ గణం అవుతుంది. లేదంటే అది కూడా మళ్ళీ మొదటి గణం అవుతుందని తెలుసుకోవాలి. ప్రాసయతి కూడా చెల్లుతుందన్నారు, ఇక్కడ చెప్పలేదు, మీరు సాధన చేయాలని వదిలిపెట్టేశాను. ప్రాస నియమం లేదు అన్నాడు, ప్రాస నియమం లేదు. ఈ శేషపద్యం తర్వాత తప్పనిసరిగా తేటగీతి కానీ ఆటవెల్ది కానీ ఉండాలి, అప్పుడే పద్యం పూర్తవుతుందన్నారు. ఇది మీకు తెలియాలంటే మీరు చదువుకున్నటువంటి ఆ తరగతికి సంబంధించిన తెలుగు వాచకంలో చూడండి. ఎక్కడైనా సరే శేషపద్యం సి అనే ఒక అక్షరంతో ఉన్నట్లు పద్యం అయితే దాన్ని శేషపద్యం అంటారు. ఆ పద్యం తర్వాత తప్పనిసరిగా మీకు తేటగీతి కానీ తేగి అనే కానీ ఆటవెలది కానీ ఆవే అని కానీ తప్పనిసరిగా ఉంటుంది. మీరే చూసి తెలుసుకోండి. అందరికీ అర్థమైంది? అందరికీ ధన్యవాదములు.